చంద్రబాబు గారి మాటలు విన్నారు కదా, రకరకాల మాటలు విన్నారు. వీటన్నిటి మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య ఏమిటి? సార్ ఒకటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాదు, ఆయన ఒక రాజ్యాధికారానికి సంబంధించిన ఒక ప్రధాన ప్రతినిధి. అట్లాంటి వ్యక్తి మాట్లాడే ప్రతి మాట సమాజంలో ఎంతో కొంత ప్రభావం కలిగిస్తుంది, అనుకూలూరులో కానీ ప్రతికూలూరులో కానీ. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు చివరికి ఆయనకే ఎదురు జరుగుతుంది, అది గమనించాల్సింది. ఈరోజు చెప్తున్నారు హాస్టల్స్, పశువులకు హాస్టల్ పెడతారు. బాయ్స్ ఇప్పుడు ఉండేటువంటి సంక్షేమ హాస్టల్లో పరిస్థితి ఏమిటో మనం చెప్పడం కాదు, ఏదో ప్రతిపక్షాల్లో లేదా కమ్యూనిస్టులో ఇతరుల్లో చెప్తే సరే సహజంగానే వ్యతిరేకులు అని చెప్పేసి ఒక ముద్రేస్తారు. స్వయాన తనకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు కానీ లేదా తమకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు పర్యటనల సందర్భంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే, ఈ రోజు హాస్టల్స్ లో పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ. దాంతో పాటు కస్తూరిబా స్కూళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో నడిపింది. ఈ రోజు కస్తూరిబా స్కూల్స్ పరిస్థితి ఏమిటి? చిన్న పిల్లలు అమ్మాయిలకు హాస్టల్కి పోతే గర్భవతులు అవుతున్న సంఘటనలు మనం సంక్షేమ హాస్టల్, ఈరోజు కస్తూరిబా హాస్టల్స్ లో చాలా కేసులు ఈ కాలంలో చూసాం. మరి ఇంత ఒకవైపు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన హాస్టల్స్ పరిస్థితిగా ఉంటే పశువుల హాస్టల్ పెడతాను, దానికి కావలసిన గడ్డి. ఓవైపు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతాంగం పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఉన్న పశువులు అమ్మేసుకుంటుంటే, ఉన్న పశువుల్ని కలేబరాలకు బదలాయిస్తుంటే, రెండో వైపు హాస్టల్స్ గురించి ఆయనే చాలా వెటకారంగా మాట్లాడుకున్నట్టుంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నది సీరియస్ గా హాస్టల్స్ పెడతాం అన్నట్టుగా కనపడటంలా, ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు. అందుకని ప్రభుత్వం దాంతో పాటు ఆయన ఈ మధ్య ఇంకో విషయం కూడా చెప్పాడు సార్, వీడియోలో అది వచ్చినట్లేదు. నెహ్రూ గారు ఫ్యూడల్ అండి, నెహ్రూ గారు ఫ్యూడల్, అందుకని ఈ దేశం ఇట్లా అయిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నాడు అసెంబ్లీలో. తర్వాత నేను అసెంబ్లీలో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నప్పుడు సహజమైన ప్రతిపక్షం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే వార్త. కానీ దాంట్లో ఆయన చెప్పిన పోలిక చాలా వింతైన పోలిక చేసినాడు. చైనాలో ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ వైద్య రంగం అభివృద్ధి అయిందంట. అందుకని ఇప్పుడు ఇక్కడ సంస్కరణలు అమలు చేసి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ వైద్యాన్ని అభివృద్ధి. అసలు రివర్స్, అక్కడ ప్రభుత్వ రంగంలో ఉండడం ద్వారా అభివృద్ధి అయిందని ఒకవైపు అన్ని నివేదికలు చెప్తుంటే, ఉన్న ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటులకు ఇచ్చి ఇది అభివృద్ధి అని చెప్పడం అంటే, తాను ఏం చెప్పినా నమ్మగలం, ఏది చెప్పినా అదే నిజం, తాను చెప్పిందే నిజం అనుకోవడం అనేది భ్రమ. ప్రజలకు గమనించినంత అమాయకత్వం ఉండదు. ఖచ్చితంగా వీటిని బట్టి వ్యక్తులను అంచనా వేస్తారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి మళ్ళీ కట్ అవుతున్నట్టుంది, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అదే అల్టిమేట్ మీరు అన్నట్టు వయసు రీత్యనా లేదు, పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్లు ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి. ఇది తాత్కాలికంగా చెల్లుబాటు అయితే కావచ్చు, కానీ అల్టిమేట్ గా మాత్రం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు.